దయయును తాపసమందార నాకు దయచేయగదే నిర్వశేషముగా ముని రుణము తీర్చివేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయేగా దేవి, నాకు లేకపోయేగా. జీవితేశ్వరి సుగుణ శుభవల్లి కఠిన కర్ముడలకు హృదయమా హృదయమా హృదయమునా హృదయమునా వదలివే
స్వాగతం పలుకుతూ అందరికి కూడా తొలుతగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వారు 10ంటికి రావాలి. దత్తు గారు వారు మార్గ మధ్యలో ఉంటారు. కార్యక్రమం మొదలవుతుంది. ముందుగా తర్వాత మిద్దెపోయిన వారి గురించి మాట్లాడటానికి కోసం ఓ ప్రముఖ నటుడు, సినీ సాహితీ విశ్లేషకుడు, నా సోదరుడు వారణాసి రఘురామ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి. తర్వాత నేటి సన్మాన గ్రహీత అభినయ హరిశ్చంద్ర, అభినయ శరశ్చంద్ర, అభినవ బండారు బిరుదాంకుడైనటువంటి మిద్దెపోయిన వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ కర్తాడత వల్ల మంచి రాఘవరావు గారు, మస్తాన్ మాస్టారు, అనంతకోటేశ్వర మాస్టారు వస్తే మా నాన్న అమ్మకు ఫోటోకి దండ వేద్దాం. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. ప్రకటస్ఫట భూషణ రత్నరోచిరాచుంబిత ద్విగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విసృత విహారిణి. నను కృపజూడు భారతి. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. ప్రకటస్ఫట భూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివృత్త నిజ ప్రభావ భావాంబర వీధి విసృత విహారిణి. నను కృపజూడు భారతి. నను కృపజూడు భారతి. నను కృపజూడు భారతి. ధన్యవాదాలు. గాడేపల్లి దివాకర్ దత్తు గారు, సృజన అధ్యక్షులు వారు, వారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ అనుకున్న సమయం ప్రకారం ఒక అరగంట పాటు మరి మిద్దుబోయిన ఆంజనేయరాజు గారు 4 పద్యాలు పడతారు. 10:20కి మన కార్యక్రమం మొదలు పెట్టుకుంటాం. ఒక 20 నిమిషాలు. దేవి భౌతవ్యముని ఎవరిని కుదురు చూడు. కలిగి రెక్కలు రాని పిల్లలను సాకలు
కడు అద్భుతముగా ఉన్నది. చనిపోయిన వీడు రాజకుమారుడైనట్లు ఏడ్పోలను తెలియవచ్చిన. నిజముగా నీవు రాతదేవేని దళము, నిజముగా నీవు రాతదేవేని అయినతో మాకియవలసిన కార్యం నీ వద్ద ఏమీ లేదా? ఏమీ లేదా? ఏమీను ఏమీ లేదా? అహో అదే ఆ కనపడు బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొల్చుచున్నది. ఏదయ్యా అదే సముద్ర కాంతుని సగల శ్రీమల్ బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొల్చుచున్నది. అది నీ మాంగళ్యము కాలోము, అది నీ మాంగళ్యము కాలోము, అది నీ మాంగళ్యము కాలోము. దానినే ఏ వెలకైన తెగనల్లి నీ ఇంటికై వెచ్చిరిచి వెచ్చిరిచి నన్ను చల్లదా. దేవి నిర్భాగ్యుడనై చండాల దాస్యముల పొట్టకోసుకుని ఏ ఉపాయముల సహాయము చేయగలను? చూడు అందరికెట్టివో దేవి, అందరికెట్టివో స్వవిషయముల నట్టివి కాటి చట్టము నందనుడల్ని కరుణల్ గలి సుతాలోహిత నందనుడల్ని కరుణల్ గలి ఏలిన వారియాల మీరందకు రాసది కనికరమ్మున కిల్త ఎదమ్మునేదు మాడల్ దొరకీక మాడల్ దొరకీక ఇప్పుడు చటల్ చిది వేస్తుటకు కర్తలే కావున ఎట్లయినా మీ దొరసాన్ని అడిగి మా స్వామికి ఇవ్వవలసిన మాడయు పాకయు రూకయు సంపాదించుకుని రమ్ము. ఇందు నాకు రావాల్సిన పిండాసనం మానుకుంటూ తక్క వేరుడు లేదు దేవి. సుతాలోహిత నీ ప్రాణమునకు ఆకాల దర్పమెక్కడని దాపురించదు, నీ ప్రాణమునకు ఆకాల దర్పమెక్కడని దాపురించదు. లోహిత నిన్న పన్నగ ముగ్రతలు గలవా, నిన్న పన్నగ ముగ్రతలు గలవా తల్లి తండ్రిని నీరి ఏమన్నావో ఎన్నో బండములది రావు ఇట్టే కాకి వైపో ఏ కరుణార ఏమా కలకలము ఎవరక్కడ? అయ్యా ఈమెయా? ఈమె చంద్రమతయ్య. వీరు నేరస్థానం మందు పొరపాటు పడలేదు కదా? చంద్రమతియో మంద్రమతియో మాకు తెలియదు. ఈమె శిరస్సు ఖండించమని కాశీరాజు గారి ఆజ్ఞ. దేవి ధర్మమునకు నేటికెంతటి కాని కాలము సంభవించినది.
తన చిత్తము మెప్పింపవలని సేవకులు ఎవ్వరిపైనో నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడనే న్యాయాన్యాయములు విచారింపక నిరపరాధులను కూడా సాపరాధులను చేసి శిక్షించిన ఈలాంటి రాజులు ఉడినదేమి మండినదేమి కాంతా కాంతా జగదేక కాంతా జగదేక పావని అన్యాయపురిద నీకా కల్పించుట రాజు నిర్దయుడే యోగ్యాయోగ్యము చూడడే లోకము వల్లయు అస్తమించడే దయాళుడైన దేవుడు కాపాడగా కర్మసాక్షి సర్వము చూడడే మానిని గతమెల్ల మరచిపో పనిల పరము ఏకాగ్రత హృదయముకి భక్తి కడసారియా భగవంతు గూర్చి నేర్చి ధ్యానించుకో ఓ సూర్య భగవానుడా నీ వంశాంకురమైన నన్ను నీ కోటి కిరణములలో ఒక్క కిరణము నాపై ప్రసరింపజేసి నన్ను భస్మై పడలము చేయలేవా మహానుభావ వశిష్ఠ మహర్షి మా కులగురువైన నీవు నీ తపోబలము చే నన్ను ఈ భూమి యందు భస్మై పడలము చేయలేవా మహాత్మా భూదేవి అమ్మా భూదేవి నీవైనను నన్ను కరుణించి నా సత్యమును కాపాడుటకై నన్ను ఈ భూమిలో కలుపుకోలేవా తల్లి చెయ్యి ఏమి నామతి చాంచల్యము ఏమి నామతి చాంచల్యము పవిత్రమైన సత్యవ్రత రక్షణార్థము నేను ఇప్పుడు ఎంత సాహసమైనను ఆచరింపవలసిందే హృదయమా సతికి నా రుణమెల్ల సరిపోయే నీకేటి ఆశయి వెలతపైనా బ్రతుకు నీ దంపతుల పంత దుఃఖమా దుఃఖమా నీవున్న దొసగు తప్పదు మాకు తొలగు పొమ్మికడ తలపు ఖడ్గమా విడతికి రాజ్యమైనా సరగిలి పులకాంతరైనా కన్నయి కొడుకులైనా కదగిటు వల్లగాటి అధికారము వచ్చినప్పుడైనా నిన్ను విడుతున్నా కంట రక్తము చరిదూడగలవు నిశ్చలత కొనువు సత్యమునకై ఈ హరిశ్చంద్రు వంశమంత నిల్చడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి చంద్రమతి త్వదీయ కంఠమర్పింపుని ఐదు శృతులు అద్భుతంగా నేను పాడలేను అని అంటూ ఏమో అబ్బా అన్నారు కొంతమంది మిత్రుడైతే ఆయన ఈ వయసులో పాడలేమో అన్నారు కానీ మీరు విన్నారు కదా అద్భుతంగా చాలా అద్భుతంగా చెవులు తుప్పదిలిపోయిందండి మాకు చాలా సంతోషం మీకు సన్మానం చేయడం మాకు గౌరవంగాను ఒక ప్రతిష్టాత్మకంగా ఉందని భావిస్తున్నాం మీరు ఆశీర్వదించండి
కార్యక్రమంలో 10 నిమిషాలు ఉన్నా కానీ ఈ మాస్టర్ పాప ఇంత అక్కడి నుంచి నేను ఒక పద్యం పాడతా అన్నాడు. త్వరగా రావాలి, టైం అయింది. 40 లక్షల వరకు ఉండవచ్చునని నా నమ్మకం. ప్రకృత వినుము, ఆ బిళవమంగళుడు నేను సహజాయులమే. ఆ దినములలో అతడే నేను, నేనే ఆ దినవక్కయా మాతాడిన ఒక్క మాట నిశలందు పరుండిన ఒక్క చోట వయస్కులు ఈర్షగుణ దోచితిని ఇరువురము మేమిరువురము ఒక్కను
పద్యం సొగసుగా రాగయుక్తంగా అద్భుతంగా ఆలపిస్తుంటే ప్రేక్షకుల నుంచి ఈలలు వస్తుంటే వన్స్ మోర్లు వస్తుంటే అది రసానందం. అలా రసానందంలో తేలియాడుతున్నప్పుడు వాళ్ళని సాక్షాత్తు సరస్వతి పుత్రులుగా భావించి జోక్యం చేసుకోకూడదు. అదొక పారవస్య స్థితి. ఉన్న ప్రేక్షకులు, నటులు, పాడేవారు ఒక బ్రహ్మానంద స్థితిని, ఒక రసానంద స్థితిని పొందే అద్భుత సన్నివేశం అది. ఇప్పుడు 10:30 అయి ఉంటుంది. నేను మొదలు పెట్టాల్సిన సమయం 10:30 కాబట్టి ఇంకా 1 నిమిషం ఉంది. అద్దంకి పద్యం పుట్టిన గడ్డే కాదు, పద్యానికి రాగాన్ని దిద్దిన గడ్డ కూడా. ఇంటింట అద్దంకిలో సత్యహరిశ్చంద్ర నాటకంలో పద్యాలు పాడేవాళ్ళు పుట్టుకొచ్చారంటే అంతా అది సరస్వతీ మాత కృపే. మొదలు పెట్టాల్సిన సమయమైంది కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు భుజాలపైన వేసుకుని సాహిత్యంతో పాటు కళాకారుల్ని కూడా సన్మానించే ఒక సత్సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మా పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి నమస్సులు తెలియజేస్తున్నాను. సాక్షాత్తు సత్యహరిశ్చంద్రుడేనా అన్న తలపునికి తీసుకెళ్ళినటువంటి ఒక మహనీయుడు మన మధ్యన ఉన్నారు. ఆయన ఒక 3 దశాబ్దాల క్రితమో 2 దశాబ్దాల క్రితమో 4 దశాబ్దాల క్రితమో 4 దశాబ్దాలు నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. మంచి వయసులో ఉండి నాటకాలు ఆడినప్పుడు ఆయన గురించి ఇక్కడ రాశారు కొన్ని విషయాలు. సాక్షాత్తు అద్దంకి శ్రీరామ్మూర్తి లాంటి వారు సంతసించారట. పెద్ద పెద్దవాళ్ళు నాటక రంగంలో షణ్ముఖి, ఆంజనేయరాజు లాంటి వారు ఉన్న సభల్లో వారికి సత్కారాలు అందాయి. యావత్ ఆంధ్రదేశంలో అద్దంకి ఒక చరిత్ర ఉంది అని నాటక రంగంలో ఆ స్థాయిని తీసుకొచ్చిన వాళ్ళల్లో తొట్టతొలి పేరు నేను అనుకోవడం అద్దంకి శ్రీరామ్మూర్తి గారు. ఇప్పుడు అద్దంకి శ్రీరామ్మూర్తి గారంటే చాలామంది ఈయన్ని చూసి అద్దంకి శ్రీరామ్మూర్తి గారు అనుకుంటారు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తిని చూసి. కానీ శ్రీరామచంద్రమూర్తికి తండ్రి దశరథుడి వేషంలో అద్దంకి శ్రీరామమూర్తి గారు యావదాంధ్రదేశాన్ని సమ్మోహనపరుచుకున్నారు. ఒకసారి అద్దంకి శ్రీరామమూర్తి గారు రాజమహేంద్రవరానికి వెళ్తే గున్నేశ్వరరావు గారు ఆయన్ని చూసి ఈ అబ్బాయి బాగా పద్యం పాడతాడంటే ముచ్చటపడి పాడించుకుంటే అతను వెళ్ళిందేమో టీచర్స్ ట్రైనింగ్ కోసం, దాంట్లో చేరడానికి వెళ్ళాడు శ్రీరామమూర్తి గారు. గున్నేశ్వరరావు గారు ఈయన పద్యాన్ని విని నీకు నెలకి 25 రూపాయలు ఇస్తున్నానని, ఎప్పుడు 20-30 1920-30 ప్రాంతాల్లో విషయం ఇది, నెలకి 25 రూపాయలు ఇస్తాను, ఒక 300 రూపాయలు జేబులో పెట్టుకుని మళ్ళీ ఇవ్వకూడదు, ఇది నీకోసం ఇచ్చింది, భద్రంగా పెట్టుకో నీ దగ్గర,
ఇది నీకోసం నేను ప్రేమగా ఇస్తున్నది అని 300 రూపాయలు జేబులో పెట్టారు అద్దంకి శ్రీరామమూర్తి గారికి. ఇంకొక సంఘటన మధ్యలో ఎప్పుడన్నా చెప్తాను. ఏంటంటే సమయబద్ధులం అయిపోయాం పూర్తిగా, అందువల్ల ఇంకొక నిమిషంలో నేను మాట్లాడాల్సింది ముగించి మళ్ళీ మధ్యలో ఒక విషయాన్ని చెప్తాను. మహాత్మా గాంధీ అంతటి వాడు సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసి సత్యాన్నే ఆడాలి జీవితంలో అని నేర్చుకున్నాడు. అంటే నాటకం ఎంత మంచిది చూడండి. ఒక నేతని, ఒక మహానేతని, విశ్వం గర్వించదగ్గ ఒక మహానేతని ఒక సత్యహరిశ్చంద్ర పాత్ర లోబర్చుకుంది, ఆయన ఒక సత్య పథంలో నడిపింది. అలాంటి శక్తి నాటకానికి ఉంది, నాటక ప్రక్రియకు ఉంది. పద్యం పుట్టిన గడ్డ మీద గళమెత్తి ఇప్పుడు అబ్బాయి రవి తిమ్మాయపాలెం అండి, తిమ్మాయపాలెం రవిట ఆ రాగం ఆలాపిస్తుంటే అదొక స్థితికి వెళ్ళిపోతాం మనం. 77 ఏళ్ళు వయస్సులో డొక్కశుద్ధిగా పద్యంలో ఎక్కడ విరుపు వస్తే అక్కడ విరుపు, ఏ అక్షరం ఎలా అనాలో అలా అంటూ రాగయుక్తంగా సభని రంజింపజేసిన మిద్దెపోయిన ఆంజనేయ రాజు గారికి నమస్కరిస్తూ నా తొలి మాటల్ని ముగించాను. తర్వాత 35 నుంచి 10:40 వరకు మిద్దెపోయిన వారిని పరిచయం చేయడం అనేది వారణాసి రఘురామ శర్మ గారు చేస్తారు. ఇంతకంటే మనకు అదృష్టం ఉండదు. ఈయన గొంతు అది ఒక అద్భుతము. ఈయన మాటల్లో ఆయన్ని మనం తెలుసుకుంటాం. వేదికను అలంకరించిన శారదా స్వరూపులైనటువంటి అధ్యక్షులు గాడేపల్లి దివాకర్ దత్తు గారు రంగస్థలం మీద తన నటనా వైదుష్యంతో ప్రజల్ని మైమరిపించినటువంటి, సమ్మోహనపరిచినటువంటి మరో నట తిలకం మన మిద్దెపోయిన ఆంజనేయరాజు గారు. సభకు విచ్చేసినటువంటి సంగీత సాహిత్య కళాభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. ముందుగా అద్దంకి ఎంతో అన్ని కళల్లో గొప్పది. కావ్యేషు నాటకం రమ్యమన్నాడు కాళిదాసు. అటువంటి నాటకాలలో పౌరాణిక నాటకాలకు పెట్టని కోటని చెప్పచ్చు, లేదా పురిటి గడ్డని చెప్పచ్చు మన అద్దంకిని. ఈ అద్దంకి గడ్డ మీద రంగస్థలం మీద విజృంభించి మరో ఇన్ని నటసింహాలు ఉన్నాయంటే అద్దంకి శ్రీరామూర్తి గారు, బండారు రామారావు గారు, అద్దంకి మాణిక్యాలరావు గారు, అద్దంకి హేమలత, పుట్టనరావు శంకర్రావు గారు, ఎర్రగుంట ఎక్కయ్య గారు మొదలైన వారు మన అద్దంకి ఎంతటి ఖ్యాతి తెచ్చిపెట్టారంటే, అద్దంకి అంటే ఓహో బండారు రామారావు గారి ఊరి మీద అద్దంకా అనే స్థాయిలో అద్దంకి గుర్తు తెప్పించారు. తర్వాత ఈనాటి తరంలో మన తన్నీరు నాగేశ్వరరావు గారు, ఆలకుంట శ్రీనివాసరావు గారు, షేక్ మీరావలి గారు మొదలైనటువంటి నట దిగ్గజాలు కూడా ఈనాడు మన అద్దంకి ఖ్యాతిని దశ దిశలా కూడా వ్యాపింపజేస్తున్నారు. అటువంటి అద్దంకి గడ్డ మీద పుట్టినటువంటి మరో ఆణిముత్యం, నట తిలకం మన మిద్దెపోయిన ఆంజనేయరాజు గారు. వీరి గురించి క్లుప్తంగా చెప్తాను. ఊరేమో అద్దంకి. పుణ్య దంపతులైన హనుమాయమ్మ, ఆదిశేషయ్య గారులకు భారత స్వాతంత్రం వచ్చిన 2 నెలల తర్వాత వీరు జన్మించారు. అంటే 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం లభిస్తే 1947 అక్టోబర్ 15న స్వతంత్ర భారతావని అభివృద్ధి తీరులు, వీరి ఎదుగుదల రెండూ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. మరి వీరి నట జీవితం గురించి ఒక్క మాట. చదివింది 6వ తరగతి అయినా నటనతో కళామ తల్లి ఒడిలో అభివృద్ధి చెందినటువంటి ఈ గానగంధర్వుడు అనేక పాత్రల్లో అపూర్వంగా ఒదిగారు. 1971వ సంవత్సరంలో బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకంలో తొలిసారి స్త్రీ పాత్ర ఈశ్వరమ్మతో వీరి నట జీవితం ప్రారంభమైంది.
తరువాత వీరు తమ ప్రతిభతో అనేకమైనటువంటి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు రంగస్థలం మీద. అవి ఈనాటికి కూడా మన మనోఫలకం మీద చెరగని ముద్ర వేసేయటంలో అతిశయోక్తి లేదు. బాలనాగములో కార్యవర్ధిగా, బాలవర్ధిగా, చింతామణిలో దామోదరుడుగా, భవానీ శంకర పాత్రలు తన నటనా వైదుష్యంతో అఖిలాంధ్ర ప్రేక్షకులను అలా అలా సమ్మోహనపరిచినటువంటి వీరి నటనకు కొలబద్ద లేదు. ప్రముఖ నటులైనటువంటి చింతామణి ఫేమ్ శ్రీమతి లతాలక్ష్మి, ఎంఆర్ తిలకం, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి మేటి నటుల సరసన నటించి తన ప్రతిభను చాటుకున్నటువంటి మహా నట సింహం. ఇక వీరి అభినయం చెప్పాలంటే చాలా మహోన్నతమైనటువంటిది. 1975 ప్రాంతంలో పాండవోద్యోగ విజయం నాటకం ఊరూరా ప్రసిద్ధి చెందినప్పుడు ప్రఖ్యాతిగాంచినటువంటి బండారు రామారావు గారు, రికార్డిస్టు డివి సుబ్బరావు గారు వంటి నాటక దిగ్గజాల సరసన తాను కూడా 3 పదులు 30 సంవత్సరాల వయసు నిండని వయసులో సహదేవుడు, వికర్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రుడి పాత్రల్లో వారితో పోటీపడి నటించడం అనేది తలుచుకుంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి వారి సరసన తన నటనా ప్రావీణ్యంతో సభికులను, అటు రంగస్థలం మీద తోటి కళాకారులను మెప్పించినటువంటి మేటి నటుడు. ఇక బిరుదులు సత్కారాలకు వస్తే ఇంకొల్లు ప్రేక్షకులచే అభినవ బండారుగా బిరుదు పొందారు. ఓ బండారు రామారావు గారంటే ఆ ఒక్క పద్యం చాలు. ఒక్క పద్యాన్ని దాదాపు 20 నిమిషాలు పాడతాడు. దళమో పయ్యదలో నడంగియు అక్కడ ఆయన నటన కానీ అది. తరువాత అదే పద్ధతిని మన ఆంజనేయరాజు గారు అనుసరించి అభినవ బండారు అట్లనే మనకు 100కి 100 పాళ్ళు బండారు ఎట్లయితే దించుతాడో అదే విధంగా దించి అభినవ బండారుని ఇంకొలు ప్రేక్షకుల చేత బిరుదు పొందారు. ఇక ప్రముఖ కవి బీర సుందరరావు గారు కళాప్రపూర్ణ షణ్ముఖ ఆంజనేయరాజు గారి సమక్షంలో ఈ ఆంజనేయ గారికి సత్కారం దక్కింది. విజయవాడలో అభినవ హరిశ్చంద్రుడు, విజయవాడలో అభినవ హరిశ్చంద్రుడు, అభినయ హరిశ్చంద్రుడు, అభినయ హరిశ్చంద్రుడు అనే బిరుదుతో సత్కరించబడ్డారు. పొన్నూరులో డివి సుబ్బరావు గారి చేత సత్కారం పొందారు. 1985లో విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో బుర్రకథ పితామహుడైనటువంటి నాజర్ గారి చేత సన్మానితులయ్యారు. 1990లో పూలకంపాడులో ప్రజాప్రతినిధుల చేత పౌర సత్కారం పొందారు. 1993లో అద్దంకి జడ్జి గారి చేత ప్రశంసాపత్రం అందుకున్నారు. వైదన కొప్పెరపాడు గ్రామ పెద్ద వల్లూరు వెంకటరామయ్య గారి చేత సువర్ణ కంకణం పొందటం వీరి నట జీవితంలో ఒక గొప్ప మైలురాళ్లుగా నిలుస్తాయి. ఇక ఇతర గౌరవానికి వస్తే జానపద కళాపీఠం, కళాపీఠం అద్దంకి వారు గుర్రం జాషువా స్మారక పురస్కార ప్రదానం చేసి వారి ప్రతిభకు గౌరవపూర్వక సత్కారం అందించారు. అద్దంకిలోని ప్రతిభామూర్తుల వేదిక ఈ ప్రతిభామూర్తిని సత్కరించడం జరిగింది. వీరి నటనా విశ్వరూపాన్ని అభినందిస్తూ మెచ్చుకుంటూ జీవితంలోని ప్రతి క్షణం కూడా కళామతల్లి సేవకి అంకితం చేస్తున్న వీరి సేవలను అభినందిస్తూ అభిమానపూర్వకంగా శ్రీ పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణుల ట్రస్ట్ తరఫున కళా పురస్కారం అందిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఇటువంటి సభలో ఒక గొప్ప నటుడిని అద్దంకిలో పుట్టి అద్దంకిలో పెరిగి అద్దంకి ఖ్యాతిని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహానటుడిని ఈరోజు పౌరాణిక నటుడిని మనం సత్కరించుకోవటం అంటే మన అద్దంకి గీడ్డ మీద ప్రతి ఒక్కరికి కూడా సత్కరించుకున్నటువంటి గౌరవం దక్కుతుందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే మరి 77 సంవత్సరాల వయస్సులో వీరు ఇందాక పద్యాలు పాడారు, విన్నారుగా. ఎంత గొప్ప పద్యం పాడారు, ఎన్ని గొప్ప మేలు జాతి పద్యాలు పాడారు. సార్ మీకు ఈ సభామూర్ఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మరి ఇప్పుడు తరువాత కార్యక్రమం
శ్రీ గాడేపల్లి దివాకర్ దత్ గారు సమర్పిస్తారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం ఒక 10-15 నిమిషాల తర్వాత మొదలవుతుంది. ఏంటంటే ఈరోజు కాలం కంటే ఓ అడుగు ముందు వేస్తున్నాం మనం. ఎప్పుడు కాలం వెనకబడతాము, ఈరోజు కాలం కంటే ముందు అడుగు వేస్తూ ఉన్నాం. నేను ఒక్క మాట చెప్తాను. బళ్ళారి రాఘవ గారిని గురించిన ఒక్క ఎనెక్డోట్ చెప్తాను. బళ్ళారి రాఘవ గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహానటుడు. మన తెలుగువాడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో పుట్టాడు. ఆ బళ్ళారి రాఘవ యొక్క నటనా విశ్వరూపం చూసి బెర్నర్డ్ షా అంతటి వాళ్ళు ఆనందించారు. నువ్వు మా దేశంలో పుట్టుంటే షేక్స్పియర్ లాగా నిన్ను కీర్తించేవాళ్ళు అని బెర్నర్డ్ షా అన్నారు. అంతటి వాడు బళ్ళారి రాఘవ. బళ్ళారి రాఘవ గారు ఒకసారి మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళారు. మహాత్మా గాంధీని నేను కబీర్ దాస్, సంత్ కబీర్ దాస్కు సంబంధించిన నాటకం ఆడుతున్నాను, మీరు కాసేపు రండి అని బళ్ళారి రాఘవ గారు మహాత్మా గాంధీని అభ్యర్థించారు. గాంధీ గారు 20 నిమిషాలు నేను రాగలను ఆ సభకి అన్నారు. గాంధీ గారు వచ్చారు, కూర్చున్నారు. బళ్ళారి రాఘవ గారు కబీర్ దాస్ లో పాత్రలో లీనమై నటిస్తూ ఉన్నారు. నటిస్తూ ఉంటే 20 నిమిషాలు అయింది. రాజాజీ గారు వచ్చారు. 20 నిమిషాలు అయింది, ప్రార్థనకి రావాలి మీరు అని గాంధీ గారిని తట్టారు. గాంధీ గారు ఇది ప్రార్థన కాదా అన్నట్ట. ఆయన పక్కకి వెళ్ళారు. నాటకమంతా చూశారు మహాత్మా గాంధీ. చూసి కూర్చున్నవాడు నించుని చెయ్యెత్తి రాఘవ మహారాజ్ కీ జై, రాఘవ మహారాజ్ కీ జై, రాఘవ మహారాజ్ కీ జై అని మహాత్మా గాంధీ అన్నారట. అంటే నటుడి యొక్క గొప్పతనం ఎట్లాంటిదో చెప్పడానికి నేను ఈ చిన్న ఎనెక్డోట్ని చెప్పాను. ఇప్పుడు శ్రీ డివిఎం సత్యనారాయణ గారు 2 నిమిషాల సేపు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆత్మీయులు దివాకర్ దత్ గారు సభాధ్యక్షులు, వారికి ఈరోజు సన్మానితులు అద్దంకి ఆంజనేయ రాజుగా ప్రసిద్ధులై మిద్దెపోయిన ఆంజనేయ రాజు గారికి ఎదురుగా ఉన్న మీ అందరికీ నమస్కారం. అవతార్ మెహర్ బాబా అంటాడు, యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అంటాడు. ప్రస్తుతం అదే పంధాలో నడుస్తున్నాడు పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి గారు. కొంచెం వివరిస్తా. ఆంజనేయరాజు గారికి సన్మానం చేస్తే ఆయన అమితంగా ఆనందపడతాడు. ఆయనతో పాటు రంగస్థల కళాకారులు చాలామంది ఆనందపడతారు అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన చేసే సన్మానాలన్నిటికి కూడా బేస్ ఇదే. అంటే ఈ మెహర్ బాబా గురించి ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ నేను మెహర్ బాబా హై స్కూల్లో చదువుకోవడం వల్ల కొంచెం మెహర్ బాబా గురించి కొంచెం తెలుసు. మన షిరిడి సాయి లాంటి ఇదే. ఆయన చెప్పిన ప్రధానమైన సూక్తి అదే అన్నమాట, యువర్ హ్యాపీనెస్ లైక్స్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని. కాబట్టి ఈ మధ్య ఇంకో పని కూడా చేస్తున్నాడు ఆయన. చాలా పుస్తకాలను సమీక్షిస్తున్నాడు. ఆ సమీక్షించడంలో వివాదాస్పద అంశాల జోలికి పోకుండా ఆ రచయిత యొక్క మనస్సును ఆనందింపజేసే విషయాలనే రాస్తూ సంతోషపెడుతున్నాడు. అందుకు పుట్టరాజు గారిని అభినందిస్తున్నాను. తర్వాత క్షణము గడిచిన దాని వెనక్కు మరల్పమే మానవునకి ఇలా తలమునందు అని చెప్పి జాషువా గారు అన్నాడు. ఒక క్షణము గడిచిపోయిన దాన్ని మళ్ళీ సృష్టించడం అనేది మనిషికి సాధ్యమా, కవికి సాధ్యం అన్నాడు. నేను నటుడికి కూడా సాధ్యం అంట. కారణం ఏంటంటే సత్యహరిశ్చంద్రుడు ఎలా జీవించాడో మనకు తెలియదు, కానీ దేవి కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించిది చూడు అని చెప్పి నేను నటుడిని కాదు కాబట్టి మన ఆంజనేయరాజు గారు లాంటి నటులు నటించి చూపిస్తే హరిశ్చంద్రుడు ఎలా నటించేవాడు,
హరిశ్చంద్రుడు ఎలా జీవించాడో మనకు నటించి చూపించగలిగినటువంటి వాళ్ళు నటులు. అలా ఒక అబ్బూరి హరిప్రసాదరావు గారు, నాకు చాలా నచ్చిన కంఠం అది. అద్భుతమైన నటుడు, షణ్ముఖికి గురుస్థానీయుడు ఆయన. ఈరోజు మనం జెండాపై కపిరాజు అని చెప్పి ఆ బేస్ అన ఉంది చూసారా, అన అంటారు. దానికి ఒక పాదు, ఆ పాదు అబ్బూరి హరిప్రసాదరావు గారిది. అబ్బూరి హరిప్రసాదరావు గారిలో ఉన్న లక్షణాన్ని దాన్ని పెంచి 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 షణ్ముఖి ఆంజనేయరాజు గారు రోజుకు ₹1,00,000 తీసుకుని దశకు ఎదిగాడు. తెలిసే ఉంటుంది మీకు అందరికీ. దాదాపు నాకు తెలిసి ఆయన నెల్లూరులో నాటకం ఒప్పుకుంటే తర్వాత సీను కావలి, తర్వాత సీను ఒంగోలు, చిలకలూరిపేట, గుంటూరులో ఎండ్ అవుతుంది. కాబట్టి ఇట్లా నాటకాలు ఆడినటువంటి వాళ్ళు మనకు తెలుసు. అయితే ప్రస్తుతం నాటక రంగం అంత గొప్పగా ఉందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడున్న నాటకం ఎలా ఉందంటే మనకందరికీ తెలుసు, పెద్దలు వెంకటరావు గారు అందరికీ తెలుసు. ఇప్పుడున్న నాటక రంగం ఇవి జరుగుతాయి కదా నాటక పోటీలు, ఆ రూపంలో కొంత బతికి ఉంది. పౌరాణిక నాటక రంగం అయితే చింతామణి తప్ప వేరేది కనిపించట్లా. హరిశ్చంద్ర కూడా ఏదో ఒక సీనుకు పరిమితం అయిపోయింది. పూర్తి హరిశ్చంద్ర ఆడేవాళ్ళు తక్కువగా ఉన్నారు. నేను నా చిన్ననాటి జ్ఞాపకం, డివి సుబ్బారావు గారు మా పక్క ఊర్లో సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తే ఓ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న పిల్లవాడిని అద్భుతంగా ఆనందించి వచ్చా. అద్భుతంగా పాడతాడు డివి సుబ్బారావు గారికి, ఏమి అద్భుతంగా పాడతాడు. తర్వాత చింతామణి నాటకం కూడా మా పక్క ఊళ్ళో వేస్తే లతాలక్ష్మి, ఇలా వివి స్వామి ఇలాంటి వాళ్ళతో వేస్తే చాలా అద్భుతమైన నాటకం వేశారు వాళ్ళు. ఆ రోజు చూసి వచ్చా. తర్వాత అదృష్టం ఏంటంటే కళాసాగర్లో ఆయన వివి స్వామి గారికి లతాలక్ష్మి గారికి సన్మానం జరిగినప్పుడు ఆ సభలో నేను కూడా ఉండడం నాకు అదృష్టంగా భావించి స్వామి గారికి చెప్పా, అయ్యా చిన్న వయసులో మిమ్మల్ని చూడడానికి వచ్చానండి నేను అని చెప్తే చాలా సంతోషపడ్డాడు. అట్లా రంగస్థల నటులతో కొంత నాకు అనుబంధం, సంతోషకరమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇంకొక మాట చెప్తాను, అంటే వైయక్తికమైన విషయం అయినా రంగస్థల నటులు ఎంత సహృదయలో చెప్పడానికి ఒక్క మాట చెప్తా. చివకుర్తి నాగేశ్వరరావు గారిని అద్దంకిలో చాలా ఫేమస్, అద్దంకి ప్రాంతంలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్. తిరమయి సంపదల వెంట నొగరీతి సాగిరావు చాలా ఫేమస్ పద్యం. అతనే పాడతాడు, చాలా బాగా పాడతాడు. వీరు కూడా చాలా బాగా పాడతారు, అద్దంకి ఆంజనేయరాజు గారు కూడా విన్నాను వారి నోటి వెంట కూడా. ఒకసారి బండారు రామారావు గారి జయంతి ఇక్కడ జరుగుతూ ఉంటే ఆ సభకి నన్ను, బూసురపల్లి గారిని, సుందర్రావు గారిని మమ్మల్ని అందరినీ పిలిచారు. వెళ్ళాం. వెళ్తే నా పద్యగానం మీ అందరికీ తెలుసు కదా, నాది కవితాగానం, కావ్యగానమే, పద్యగానం కాదు నాది. మీరు ఒకవేళ జెండాపై కపిరాజు పాడమన్నా నా శైలిలో నేను పాడతా. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియుంగూర్చి, ఇది నా శైలి, ఇది నేను పాడే పద్ధతి. సరే నచ్చుతోంది భగవంతుడి దేవాలు చాలా మందికి. చివకుర్తి నాగేశ్వరరావు గారు నా శైలిలో ఏదో బండారు రామారావు గారి గురించి మాట్లాడి హరిశ్చంద్రలో ఏదో ఏనాడు నడిచినావో ఏదో నా శైలిలో అని కూర్చుంటే ఆయన దగ్గరకు వచ్చి నా తలకాయ ముద్దు పెట్టుకున్నాడండి. నాకు చాలా ఆశ్చర్యం, ఎంత ఆనందించాడో నాకు. అంటే ఆయన చాలా మందిని చూసుంటాడు, కానీ నేను పాడే పద్ధతి ఆయనకేదో ఒక సంతోషాన్ని కలిగించింది. నచ్చిందని అనే మాట కన్నా కూడా సంతోషాన్ని కలిగించింది. ఆయనకి తల మీద ముద్దు పెట్టుకుని బాగా పాడే అబ్బాయి అన్నాడు. చిన్నవాడిని 25-24 ఏళ్ళు ఉంటాయి. అట్లా రంగస్థల నటుల్లో సహృదయత ఇలాంటివి చాలా గొప్పవి నేను చూశాను. నటులైనటువంటి వాళ్ళు సున్నిత హృదయులు, సున్నితమైన మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళకి సత్కారం చేయడం కళామ తల్లికి చేసేటువంటి సత్కారంగా భావిస్తున్నాను. ఆంజనేయరాజు గారు కూడా నేను అద్దంకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా సభల్లో చాలా సత్కారాలు పొందారు వారు. హరిశ్చంద్రుడిగా, చాలా మంచి నటుడిగా చాలా సత్కారాలు పొందారు. వారికి ఈరోజు ఈ సన్మానం జరగడం మనందరికీ సంతోషదాయకంగా భావిస్తూ వారిని మనఃపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పుట్టనరాజు గారికి కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సత్యనారాయణ గారు మాకంటే ఓ 10 ఏళ్ళు చిన్నైనా అనుభవంలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళు పెద్ద. నాటకాలు చాలా తక్కువగా చూశాను నేను. విని ఆనందించే ప్రవృత్తి ఉంది, కానీ అంతకంటే ఎక్కువ విషయాలు నాకు తెలియదు. ఇందాక మీరు రాలేదు,
77 వయసులో ఆయన పద్యాలు హరిశ్చంద్రలోవి ఆలపించారు. అక్షరం ముక్క అన్నీ కూడా శుద్ధంగా ఉంటాయి. రాగం అనేది ఎంత తీయాలో అంత తీస్తాడు, ఎక్కువ తీయరు. భావయుక్తంగా రాగం ఆలాపించి సభికులందరినీ ఆనందింపజేశారు మొట్టమొదట మిద్దెబోయిన ఆంజనేయులు గారు. ఇప్పుడు దేవపాలన గారు రాగానే శ్రీ ఆంజనేయులు గారి ముఖం వెలిగింది. నేను గమనించా అక్కడ రాగానే. వాళ్ళ అభిమానము ఆత్మీయత అట్లాంటిది. దేవపాలన గారు వచ్చి 2 మాటలు మాట్లాడారు. కీర్తిశేషులు పుట్టరాజు పుల్లయ్య రామలక్ష్మమ్మ తల్లిదండ్రుల పేరిట ట్రస్ట్ స్థాపించి దిగ్విజయంగా నిర్విరామంగా అవిశ్రాంతంగా కళాసేవ చేస్తున్న మా శిష్యుడు శ్రీరామచంద్రమూర్తికి ఆశీస్సులు. ముఖ్యంగా అన్నగారికి సన్మానం అని చెప్పని నాకు ఎంతో దూరాన ఉన్నా కూడా నేను కాటిసీనికి వచ్చాను. తప్పకుండా 50 ఏళ్ల క్రితం అద్దంకిలో నాటకం జరుగుతుంది. శనక్కాయల ఫ్యాక్టరీ ఉండేది. మన వెంకటరావు గారికి అంత తెలుసు, నాగేశ్వరరావు గారికి. అక్కడ అన్నగారు అన్న మాట నాకు ఇప్పటికి జ్ఞాపకం. 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా వెంటాడే వాక్యాలకు మర్చిపోము. పైగా కళాకారుడి యొక్క మనసుల నుంచి వచ్చే మాటల్ని ఎంతకాలమైనా మర్చిపోలేము. రావినదుల హనుమంతరావు గారు సన్మానం చేస్తుంటే సభంతా కూడా ఆనంద బాష్పాలు కారుస్తుంటే ఒక యువకుడు స్టేజ్ మీదకి వచ్చి హరిశ్చంద్ర పాత్రలో ఒక మాట అన్నాడు. మీ అందరికీ నమస్కారం, నేను బండారు రామారావు గారి ఏకలవ్య శిష్యుడిని అని ఒక బాధ వ్యక్తమైంది. ఆ రోజు ఎందుకో నాకు అర్థం కాదు. ఒక అసంతృప్తి ఒకటి వ్యక్తమైంది. అప్పటి నుంచి కొన్ని 100 నాటకాలు చూశాను. అన్నగారి వాచకము కానీ అభినయం కానీ ఆహార్యం కానీ చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి ఒక పట్టణమే కాదు, ఒక దేశానికి ఆస్తుల వల్ల, అంతస్తుల వల్ల, భవనాల వల్ల, హరిమ్యాల వల్ల, భవనాల వల్ల, పదవుల వల్ల పేరు రాలేదండి. కళాకారుడి వల్ల పేరు వచ్చింది ఆ ఊరికి. చిత్తూరు నాగయ్య గారు, బండారు రాఘవ్ గారు, అద్దంకి బండారు రామారావు గారు, అద్దంకి శ్రీనివాసరావు గారు, అద్దంకి తన్నీరు నాగేశ్వరరావు గారు ఎట్లా వచ్చింది కానీ లక్షాధికారుల పేరు రాలేదండి అద్దంకి. 40 ఏళ్ళు, నేను 50 ఏళ్ళింది ఊరు వచ్చి. అద్దంకిలో ప్రశాంతత ఉందని చెప్పేసి అని, ప్రశాంతంగా ఉందని చెప్పంటాను. ఒక ఆయన అన్నాడు, మీ ఊర్లో కళాకారులు ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉంటుందా? అచ్చలు జరగట్లేదు. ఈ మధ్య కానీ చాలా హాయిగా ఉండేది అద్దంకి. ఎంప్లాయీస్ అందరూ కూడా కోరుకునేవాళ్ళు అద్దంకి రావాలని చెప్పని. ఎందుకంటే ఎక్కడైతే కళాకారుడు ఉంటాడో అక్కడ వెలుగుంటుంది. చెట్టుకి పుష్పాలు ఇటువంటివో సమాజానికి కళాకారుడు అటువంటి వాడు. మారంవారి యొక్క ఈ భవనం అంతా కూడా మారుపోయింది. ఇది వనసమోరు అనలేక అట్ట ఉంది. ఇందాక ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. వారి యొక్క బావమరిది గారు నేను క్లాస్మేటు. ఆయన కూడా మంచి నటుడు, కన్నెబోయిన వెంకటేశ్వర గారు లెక్చరరు. తర్వాత వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి క్లాస్మేటు. ఇట్లా వాళ్ళ కుటుంబంతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. అన్నగారి యొక్క మంచి మనస్సు. కాటమరాజు చూడడానికి, ఆ వేషంలో చూడడానికి నేను పని కట్టుకుని అద్దంకి వచ్చి కందుకూరు నుంచి చూసిపోయా. పుట్టవరాజు శంకరరావు గారు వాలకేతనుడు, అబ్బో ఆ నాటకం చూడాలని మురిసిపోయాం. కాబట్టి ఈ సభలో ఎంతోమంది కళాకారులు ఉన్నారండి. అద్దంకి పేరు తెస్తున్నారు. వాళ్ళ యొక్క భాషలో కానీ, వాళ్ళ వినయంలో కానీ, సంస్కారంలో కానీ అంతస్తులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, కానీ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మీ పాదాభినందన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిలబడి మీకు ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశానికి కృతజ్ఞతలు. ఎందుకంటే సమయం వెంటపడతా ఉంది. మా శిష్యుడు సామాన్యుడు కాదు, కాలయముడు. కాబట్టి వారణాసి రఘురామ శర్మ గారికి, దత్ గారికి అందరికీ కూడా నమస్కారం. సెలవు. జై హింద్. శ్రీ నిమ్మరాజు నాగేశ్వరరావు గారు, వారికి మిద్దెబోయిన ఆంజనేయులు గారితో మంచి పరిచయం ఉంది. ఇంకా 2-3 చేత మాట్లాడిస్తాను. ఆ తర్వాత
సభకు నమస్కారం. దక్షిణ కళ అధ్యక్షులు గాడేపల్లి దివాకర్ దత్తు గారు, కళా వాచస్పతి ప్రముఖ రంగస్థల నటులు రఘురాజ్ శర్మ గారు, ఈనాటి సన్మాన గ్రహీత గౌరవనీయులు మిద్దెబైన ఆంజనేయ గారు, ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాంజనేయులు. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కళా పురస్కారాన్ని అందజేయడం ద్వారా శ్రీరామచంద్రమూర్తి గారు కళామ తల్లికి సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మన ఆంజనేయులు గారు కళామ తల్లి మీద మిద్దెనెక్కారు. అలాంటి మిద్దెపైన ఆంజనేయులు గారు ఎంతో ప్రముఖమైనటువంటి రంగస్థల నటులు. ఆ రోజు ఈశ్వరీదేవి బ్రహ్మంగ నాటకంలో అక్కడి నుంచి స్టార్ట్ చేసి బాలనాగమ్మ, చింతామణి, హరిశ్చంద్ర అనేక నాటకాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు. ఆయన మొట్టమొదట ఆడవేషం చాలా గొప్ప విషయము. ఆ రోజుల్లో స్థానం నరసింహారావు గారు, బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆడవేషం వేసేవాళ్ళు. బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్త్రీ వేషం వేస్తే అసలు ఎవరు గుర్తుపెట్టేవాళ్ళు కాదుట. మామూలు ఎవరైనా సరే మగవాళ్ళు స్త్రీ వేషం వేస్తే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇదేమన్నా విగ్గు జారిపోతున్నామని అప్పటి అనుకుంటారు. కానీ ఆయనలో ప్రత్యేకత ఏంటంటే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు తల దువ్వుకుంటూ వస్తాడు బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అదే ఆయన ప్రత్యేకత. అలాంటి గొప్ప గొప్ప వస్తాడు, దూకుంటూ వచ్చేస్తాడు. అలాంటి గొప్ప నటులు. అట్లాగే అబ్బూరి వరప్రసాద్ దగ్గర నుంచి బండా రామారావు కానీ, అద్దంకి మాణిక్యాలరావు కానీ, షణ్ముఖ ఆంజనరాజు, పేసపాటి నరసింహమూర్తి, ఎంతోమంది నటులు మన యొక్క ఆంధ్రదేశంలో ఉన్నారు. తరువాత నాటకాల మీద సాధికారికత ఉన్న వ్యక్తి, నాటకాలను విశ్లేషించేటువంటి శక్తి ఉన్న వ్యక్తి మన మధ్యన ఉన్నారు. శ్రీ అన్నమనేని వెంకట్రావు గారు. వారు మిద్దెబోయిన ఆంజనేయులు గారి నాటకాన్ని ఖచ్చితంగా చూసి ఉంటారు. వారు వచ్చి 2 మాటలు మాట్లాడితే మేమందరం ఆనందిస్తాం. అధ్యక్షులు దత్తు గారు, కార్యక్రమ నిర్వాహకులు శ్రీరామచంద్రమూర్తి గారు, ఒక పౌరాణిక కళాకారుడికి పుట్టంరాజు రామలక్ష్మమ్మ బుల్లయ్య ట్రస్ట్ తరఫున సత్కారం చేస్తున్న సందర్భంగా ఇంకొక కళాకారుణ్ణి గుర్తు చేసుకుంటూ గత ఆదివారం మరణించినటువంటి హనుమంతరావు డోలకు వాయించేటటువంటి కళాకారుడు, బలహీన వర్గాల నుంచి వచ్చి జీవితం మొత్తం కళారంగంలో ఉన్నటువంటి కళాకారుడు గత ఆదివారం మరణించారు. వారికి ఈ సభ తరఫున సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. మొన్న అద్దంకి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను నేను, హనుమంతరావు గారింటికి, 20వ తేదీ సంతాప సభ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాను అని చెప్పాడు. మంచిది. ఇంకొక విషయం, 6200కి పైగా చింతామణి నాటకం ప్రదర్శించాను అని చెప్పాడు మొన్న నాతో అద్దంకి శ్రీనివాసరావు. ఇదేం చిన్న విషయం కాదు. దాదాపు 3000 దాకాను ఇంకా పైన మన తన్నీరు నాగేశ్వరరావు గారు నటించుంటారు చింతామణి నాటకాలు నాకు తెలిసి. ఎందుకంటే ఒక 10 ఏళ్ల నాడు నేను అడిగితే 2200 దాకా ప్రదర్శించారని చెప్పాడు నాతో. సరే, సరిగ్గా 25 ఏళ్ల నాడు ఘంటసాల కళా సమితి ప్రారంభం చేసినప్పుడు ఎన్ఎస్పిలో కళావేదిక మీద ఆ కార్యక్రమం, ప్రారంభ కార్యక్రమం జరిగినప్పుడు ఆనాడు ఘంటసాల కళా సమితి ప్రారంభించడంలో అజయ్ చక్రవర్తి, పిసిహెచ్ కోటయ్య, తదుపరి కాలంలో మా దాస్ గారు, మా గిరి ఆ సంఘం నడపడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. అది సరే, ఆ రోజున ఘంటసాల కళా సమితి ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా నాట్యావధాని మా గురువు గారు దారా రామనాథ శాస్త్రి గారు వచ్చారు. నాట్యావధానం అంటే మీలో కొంతమందికి, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే ఇప్పుడు నాకు చెప్పే సందర్భం కాదు.
నాట్యావధానం అంటే ఏమిటో. సరే, ఆ రోజున తొలి సభలో మిద్దెబోయిన ఆంజనేయులు గారికి ముఖ్య అతిథిగా సత్కారం చేయటం జరిగింది. అద్దంకిలో ఉన్నటువంటి అన్ని కళా సాంస్కృతిక సంఘాలు మిద్దెబోయిన ఆంజనేయులు గారిని, అద్దంకి ఆంజనేయరాజు గారిని సన్మానించడం జరిగింది. అద్దంకి అనే పదం ఎందుకు వాడుకుంటున్నారు? బండారు రామారావు, ఎర్రగుంట అక్కయ్య గారు కాక అద్దంకి మాణిక్యాలరావు, అద్దంకి ఆంజనేయరాజు, అద్దంకి నాగేశ్వరరావు, ఎదురుగా తన్నీరు నాగేశ్వరరావు, అద్దంకి నాగేశ్వరరావు, అద్దంకి హేమలత, అద్దంకి శ్రీనివాసరావు. ఇవాళ యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా మన శ్రీనివాసరావు చింతామణి నాటకమే కనపడుతుంది. బిట్లు బిట్లుగా ఉంది, చూడండి, చూసి ఆనందించండి. అట్లా అద్దంకి పేరు ప్రారంభంలో వారణాసి రఘురామ శర్మ గారు చెప్పినట్టుగా కళారంగానికి అద్దంకి ముఖ్యమైనటువంటి స్థానం అనేటువంటిది తెలియజేస్తుంది. ఈ సందర్భంగా అద్దంకి ఆంజనేయరాజు గారిని సన్మానించుకోవడం, సత్కారం చేయడం చాలా సంతోషించవలసినటువంటి విషయం. ట్రస్ట్ తరఫున శ్రీరామచంద్రమూర్తి గారు కూడాను అభినందనలు తెలియజేస్తున్నా. నమస్తే సార్. తన్నీరు నాగేశ్వరరావు గారు అంటే నేను అద్దంకి నాగేశ్వరరావు గారనే అనుకుంటున్నా. ఎందుకో ఆ విధంగా అద్దంకితో అద్దంకి నాగేశ్వరరావు గారు కదా అనుకుంటున్నాను అనమాట. ఆ విధంగా మన నటులందరికీ అద్దంకి చేర్చడం అద్దంకి శ్రీరామమూర్తి గారి నుంచి వచ్చి ఉంటుంది ఆ ఆనవాయితీ. రండి రండి, అద్దంకి తన్నీరు నాగేశ్వరరావు గారు పేరు తేవడం అదే. అది మాస్టర్ గారు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, అద్దంకి అంటూ గుర్తింపు వచ్చేటప్పటికీ అద్దంకి గడ్డకి తెలియకుండా పేరు వస్తోంది, అది కారణం అంటున్నారు. నిజం నాగేశ్వరరావు గారు. సభాయ నమః. అందరికీ నమస్కారం. నాటకాలు 1,00,000 మందిని అయితే రంజింపజేయగలుగుతాం, కానీ ఈ కొద్ది మందిని మాట్లాడడం రంజింపజేయాలంటే మాకు చేత కాదు. కొందరికి మాట్లాడగలుగుతారు. అయితే అద్దంకి ఈ గడ్డ మాకే కొంత పేరు, సగం బలం అండి. అద్దంకి అంటే సగం బలం మాకు. ఈ గడ్డ మాకు ఎక్కడ పోయినా, ఏ జిల్లాకు పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా అద్దంకి అంటే ఆ అద్దంకి గడ్డే సగం బలం తెచ్చిపెట్టింది. ఆ గడ్డ పేరుతోటి నాటకాలు ఆడుతున్నాం, వేల ప్రదర్శనలు చేస్తున్నాం, ఇలా జరుగుతున్నామని. పోతే ఇందాక శర్మ గారు ఒక మాట మర్చిపోయారు. కాటమరాజు యుద్ధం నాటకం అన్నగారితో తీసి దాంట్లో 5-6 వేషాలు ఆడాను నేను నాటకం పర్మనెంట్గా. నాటకం ఎంట్రన్స్లో కూడా ఇంట్రడక్షన్ చెప్తూ బాగా నాటకాన్ని రంజింపజేసాం. కాటమరాజు యుద్ధం సీజన్కి 60-70 నాటకాలు ఆడాం, మొత్తం ఆడాం. ఆ నాటకాలు ఆడుతూ మరి కాటమరాజు యుద్ధం నాటకం మర్చిపోయారని అదే ఆలోచనలో ఉంది నాకు. దానిలో కాటమరాజుగా అన్నగారు, మా గురువు గారు పుట్టంరాజు శంకర్రావు గారు, మరి వాళ్ళకేతండుగా వారి ఇద్దరు సీన్ లాస్ట్లో యుద్ధ సీన్ ఉంటుందండి. అది చాలా గొప్పగా ఉంటుంది. మేమే మా వేషాలు చూసుకుని ఎదురుగా వచ్చి కూర్చొని చూస్తాం. అంత చక్కగా ఇద్దరు పోటీపడి నటించేవాడు, పోటీపడి పాడేవాడు. మరి ఆ మహానుభావుడు జారిపోయాడు, ఒక రత్నం రాలిపోయింది. పోతే మరి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేసి శ్రీరామమూర్తి గారికి మాత్రం శిరస్సు ఉంచి మా కళాభివందనాలు మా అందరి కళాకారులు అందరి తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొన్ని కోట్లు సంపాదించవచ్చు, ఎంతో సంపాదించవచ్చు, ఖర్చు పెట్టే మనసు కూడా కావాలి. శ్రీకృష్ణదేవరాయలు గారు ఇంత రాజ్యాన్ని సంపాదించాం, ఇంత ధనాన్ని సంపాదించాం, నా పేరు నిలబడాలి, మన పేరు నిలబడాలంటే ఏం చేయాలని తిమ్మరసు గారిని పిలిచి సలహా అడిగితే, కళాకారులు పోషించండి, మీ పేరు స్థిరస్థాయిగా నిలబడిపోతుందని సలహా ఇవ్వటం. ఆ మహానుభావుడు అట్నే 8 మంది కవులను పోషించి అలసాని పెద్దన వారికి గండపేండారు తొడిగి మరి సత్కరించి 8 మంది కవులను పోషించాడు. మరి గుళ్ళు గోపురాలు కట్టించాడు. ఇవాళ దేవరాయలు గారిని చెప్పుకుంటున్నామంటే మరి అదే కారణం. ఇప్పుడు భోజరాజు కొలువులో కాళిదాసు గారు ఉన్నారు కాబట్టే మరి భోజరాజు అని పేరు గుర్తుకొస్తుంది. మరి అలానే ఆ మహానుభావుడు ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు మోలి నేను పోల్చుకుంటున్నాను. శ్రీరామమూర్తి గారిని క్షమించాలి ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే. పోతే ఇక నేను సమయం లేదు కాబట్టి సమయం ఇవ్వలేదు, మాట్లాడుతూ ఇట్లా జరిగిపోతూ ఉంటుంది. అన్నగారితో నేను ఆయన ఏ నాటకంలో ఆడితే ఆ నాటకంలో ఆడాను.
అన్ని నాటకాలని బాల్య నటుడుగానే ప్రవేశించి అన్నగారి ప్రోద్బలం మీద కూడా నాటకాలు ఆడాం. మా గురువుగారి శంకర్రావు గారి ప్రోత్సాహం, ఆయన కురుక్షేత్రం అప్పుడు బాగా ఫార్వర్డ్లో ఉండేది, బాగా ఫేమస్గా ఉండేది నాటకం ఎక్కడ చూసినా. ఆయన వేషం వస్తే, ఆయనకు భీముడిగా వేషం వస్తే నన్ను ద్రోణుడిగా చిన్న వేషాన్ని వేయించేవాడు. ఆయనకు తోడు కావాలి నేను ముందు. అలా తిరిగామండి. పోతే మా గురుగారు జారిపోయారు. ఇప్పుడు నాకు 70 దాటిపోయినాయి వయసు. ప్రత్యేక మీ ఆశీస్సులు, మీ చలన ఆశీస్సులు మా మీద ఉంటే మరి అద్దంకి పేరు మీద ఆ నాటకాలు ఆడుతూనే ఉంటాం. క్షమించాలి. ఇంతటితో విరమించుకుంటున్నాను. క్షమించాలని అడగడం ఏంటి? మీకు కావాల్సినంత సమయం ఇవ్వలేకపోయినంత మేము క్షమించమని మిమ్మల్ని అడగాలి, కానీ మీరు మమ్మల్ని అడగకూడదు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు వాళ్ళ అమ్మ నాన్నల జ్ఞాపకార్థం కళాకారుల్ని, సాహిత్యవేత్తల్ని, నటుల్ని, సంగీత విద్వాంసుల్ని, కూచిపూడి నాట్యాచార్యుల్ని, ఇలా చాలామందిని, సినిమా నటుల్ని కూడా, సినిమా యాక్టర్స్ని కూడా సన్మానించడం జరిగింది. వారు చేస్తున్న ఈ సత్కార్యక్రమాలకి వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా వాళ్ళు సంతోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి మంచి పనులు చేస్తూ పోతూ ఉంటారు ఆయన. వారి శక్తి అలాంటిది. ఈరోజు మేమెప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం సృజనలో ఒక శాలువా కప్పాము అంతే, మిద్దెపోయిన వారికి. ఎప్పుడో అప్పుడు పద్యం పాడారు 10-15 ఏళ్ల క్రితం. వాళ్ళని ఆయన అప్పుడప్పుడు చూసేవాడిని, కానీ నిజంగా ఆయన నటనా విశ్వరూపాన్ని చూసిన వాడిని కాదు నేను. ఆయన పక్కన కూర్చోడానికి నాలాంటి వాళ్ళకి అర్హత లేదు. తన్నీరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూర్చోవాలి, కానీ అలాంటి వాళ్ళ దగ్గర. సరే, ఏదైతే ఏమి, మన పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి చేస్తున్న మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కలిగించారు. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి గారికి ఎలాంటి టైం లిమిట్ ఉండదు. ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడాలి అనుకున్నంతసేపు ఆయన నటనా విశ్వరూపాన్ని గురించి, నటుల్ని గురించి, కళామ తల్లిని గురించి, అద్దంకి గడ్డన గురించి, వాళ్ళ బాబయ్య పుట్టంరాజు శంకర్రావు గారిని గురించి ఏ విషయమైనా మాట్లాడచ్చు. వారిని సాదరంగా ఆహ్వానిస్తాను. సార్, థ్యాంక్ యూ. నేను ఎక్కువసేపు మాట్లాడను. నమస్సులు. పుట్టంరాజు వారు కళాకారు అని చెప్పడానికి సంతోషిస్తాను. చంద్రవాడ నరసింహారావు గారు, మా బావగారు మాట్లాడుతూ, మరి మీ తాతని పుట్టంరాజు కన్నమదాసు అనేవాళ్ళరా అన్నారు. ఎందుకంటే ఆయన హరికథలు చెప్పేవాడు. వాళ్ళ తమ్ముడు ఆయన మృదంగం, ఇంకో ఆయన హారుడు వాయించాడు. నేను కన్నమదాసు అని అంటాడని నాకు తెలీదు. ఆయన అంటాను, నాకు నరసింహారావు గారు మాకన్నా చాలా పెద్దాడు, ఆయన 90 పైలో ఉండేవాడు. మీ నాయన కృష్ణుడి వేషం చూశారా, బృహస్పతి వేషం చూశారన్నాడు. నేను చాలా సంతోషపడ్డాను. మా నాయన త్రోవగుంటలో ఆ రోజు నిడమానంలో టికెట్ డ్రామాలు ఆడించేవాడు. ఆ టికెట్ డ్రామాల్లో తారాశశాంకం ఆడించేవాడు. ధర్మవరం నరసింహారావు గారు, పుట్టరాజం గారు నంబుజంబులుగా ఉండేవాడు. ఇట్లా పెద్ద పెద్ద నాటకాలు ఆడించేవాడు. సంతోషం. ఆ కోవలో నేనైతే నా బాబాయిని చూసి నేను నాటకరంగం జోలికి పోదలుచుకోవాలి. ఎందుకంటే 9వ ఏట మొదలుపెట్టాడు ఆయన, శంకర్రావు గారు. మొదలుపెట్టి మాకు 12 ఎకరాల పొలం మా తాత ఇస్తే ఆయన 12 ఎకరాలు నాటకానికే పూర్తి చేశారు. వాళ్ళ అన్నదమ్ముల మధ్య సామాన్య విషయాలు, ఇట్లాంటి విషయాలు చాలా ఇబ్బందికరమైన విషయాలు నా కళ్ళారా చూశాను దీనివల్ల. కాబట్టి దాని జోలి పోకూడదు అనుకుని మేము టీచర్ వృత్తిలోకి వచ్చాం. అయితే సంగీతం కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏదో పాడటం ఏదో చేస్తుంటే అంతకుముందు సంతోషం, సాహిత్యం వైపు ఇంట్రెస్ట్ ఉన్నారు. పోతే శంకర్రావు గారు, మా బాబాయ్ గారు, నిజంగా ఆయన తాండ్రపాపారాయుడు చూడండి ఒకసారి, ఏకపత్ర ఇస్తాడు. అంతలో కళ్ళు భగవంతుడు అతనికి అట్లా ఇచ్చాడు, అద్భుతమైన కళ్ళు. ఆ క్రౌర్యము దాన్ని చూస్తే అసలు రాత్రి కల్లోకి వస్తాడు. అంత భయంకరంగా ఉంటుంది ఆయన నటన. ఒక అతను తన్నీరు నాగేశ్వరరావు గారు చెప్తూనే చెప్పాడు, ఆయన బ్రహ్మనాయుడు వేస్తే బిడ్డ చనిపోతే బాలచంద్రుడు పట్టుకొని ఒకే సమయంలో అటువైపు నాగమ్మ మీద
చాలా కోపావిస్తూ మాట్లాడటం, మళ్ళీ అదే సమయంలో ఎంబడి బిడ్డను చూస్తూ ఏడవటం, ఒకవైపు నరగామరాజుని గురించి చెప్పటం, నీకోసం చేశాడు. ఈ మొత్తం ఆ పిల్లవాడుగా ఉన్నట్టు ఆ పడుకున్నటువంటి వ్యక్తి నాటకడం. గబుక్క నాగేశ్వరరావు గారు గుంటూరు వెళితే ఏంటి శంకరదాసయ్య బాగున్నాడా అన్నట్ట. ఎక్కడ బాగున్నాడు ఆయన, చనిపోయాడని చెప్పాట. ఆయన ఈ సన్నివేశం చెప్పాడు. నాకే భయం వేసింది, అసలు ఆ కింద పడుకున్న వాడిని చనిపోయినట్టు ఉన్నాను, కానీ ఆయన వేషము, ఆయన మాట, ఆహార్యం చూసేటికి నాకు భయం కొలిపింది. అయ్యో పెద్ద ఆయన పోయాడే అనుకున్నాం. అద్దంకి శ్రీరాముడి దగ్గర నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి ఇప్పుడు పెద్దవాళ్ళలో పెద్దవాడు, ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా పెద్దవాడు కాబట్టి నేను పెద్ద ఆయన్ని గౌరవిస్తున్నాను. మిగతా అందరు కూడా కళాకారులకు ఏదో సమయంలో అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటిగా మా సోదరుడు ఈ పక్షాన నటుడు కాబట్టి, సాంఘిక నటుడు కాబట్టి రఘురామ శర్మ గారికి సాంఘిక నటవర్గంలో వారు చేసుకున్నాను. కోలాటంలో ఒక కళాకారులకు సంబంధించినది కాబట్టి కోలాటం స్వరసుబ్బారావు గారు చేసుకున్నాం. మరి తర్వాత మళ్ళా ఇప్పుడు మిద్దిపోయిన ఆంజనేయరాజు గారు చేసుకున్నాం. ఆయన యాదవ రాజు, అందరికీ రాజు లేవు, ఆయన పేరు ఆంజనేయ రాజు అని పిలవాలి. ఈ ఆంజనేయ రాజు షణ్మిక ఆంజనేయ రాజు చేత గొప్పగా ప్రశంసించబడ్డాడు. మరి ఇంకొల్లులో మరి గొప్ప అభినయ శరశ్చంద్ర, చాలా ఎంత గొప్ప పేరుండి, అభినయ హరిశ్చంద్ర. మరి అట్లాంటి మంచి బిరుదాలు ఇస్తున్నారు. విజయవాడ వారు ఆయన్ని పల్లకిలో మోసినట్టు అభినయ బండారని చెప్పేసి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెద్దలు నాదరు వారి సన్నిధిలో ప్రశంస అందుకోవడం అంటే సామాన్యమైన విషయం అంటే చెప్పండి. తర్వాత వాలకేతుడు కొత్తగా తీసుకొచ్చారు. వాలకేతుడు కోసం మా బాబాయ్ వీళ్ళు దాదాపుగా 6 నెలలు సంవత్సరం పైన దాని మీద విపరీతంగా పరిశ్రమ చేశారు. 200 పైన ఆడారు వాలకేతుడుగా. మరి మా బాబాయ్ ఆ కత్తి యుద్ధం, దాన్ని తిప్పటం, చెయ్యటం, ఆ కళ్ళార చూడటం, అసలు అద్భుతం ఆ సన్నివేశాన్ని. తాండ్రబాబు ఇట్లా గొప్ప నటుడు కన్నటువంటి నేల అద్దంకి కళల కాణాచి అంటే ఈ మహానుభావుల యొక్క పేరు ద్వారానే వచ్చింది. మహానుభావులు పాలపర్తి నరసింహదాస్ గారు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు, వాగ్గేయకారులు, ఇట్లా కళాకారులు. ఏందనుకుంటే అద్దంకి కళల కాణాచి ఏందంటే ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి కళలకి పేరు గడిచినటువంటి గడ్డ కాబట్టి అద్దంకి కళల కాణాచి అన్నారు. మా గురువు గారు అన్నట్టు అద్దంకులు ఇంత ప్రశాంతంగా ఎందుకున్నారంటే ఇంతమంది కళాహృదయంలో ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారని చెప్పడం. మా అదృష్టం కొద్ది వారిని సన్మానించుకోవడం. మరి తనికెల భరణ వారిని సన్మానించుకున్నాం. ఒక పెద్ద నాట్యకారుడు ఎవరంటే కాజా వెంకట సుబ్బయ్య గారు, వారిని సన్మానించుకున్నాం. అట్లా ఆ కోవల మహానుభావుల్ని కళాకారులను సన్మానించుకోవడంలో వీరిని కూడా సన్మానించడం అదృష్టంగా భావిస్తూ 5 నిమిషాలు సన్మానం జరుగుతుంది. సన్మాన పత్రం చదవాల్సిందిగా రఘురామ శర్మ గారు. పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణుల కళా పురస్కారం 2024. వేదిక మారంవారి సేవా సదన్ అద్దంకి. తేదీ 10-11-2024 ఆదివారం. అక్షర కళాభినందనలు. పేరేమో మిద్దెపోయిన ఆంజనేయరాజు, ఊరేమో అద్దంకి, పెరిగినదేమో కళామ తల్లి ఒడిలో, నడిచినదేమో నాటకరంగం, చూసినదేమో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన నటనా విశ్వరూపం, అందుకున్నదేమో ఆంధ్ర భారతి నీరాజనాలు. అందుకే వీరికి ఈ ఘన సత్కారం. మన దేశ స్వాతంత్ర లక్ష్మిని మిద్దెపోయిన వారు వరుసకు అక్కాతమ్ముళ్ళు. ఆమె పురుడు పోసుకున్న 2 నెలలకు వీరు పుడమిపై అడుగుపెట్టారు. వజ్రోత్సవ సంబరాలు భారతావని చేసుకుంటే నటనా స్వర్ణోత్సవ సంబరాలు వీరు చేసుకుంటున్నారు. చదివింది 6వ తరగతి, ఎదిగింది కళామ తల్లి ఒడిలో. అపూర్వంగా ఒదిగింది మాత్రం ఈ గానగంధర్వుడు అనేక పౌరాణిక పాత్రలలో. నట జీవితం మొదలైంది బ్రహ్మంగారి జీవిత చరిత్రలోని ఈశ్వరమ్మ పాత్రలో. రాణకెక్కినదేమో బాలనాగమ్మ నాటకంలో బాలవర్ధిగా, కార్యవర్ధిగా, చింతామణి నాటకంలో దామోదరునిగా, భవానీ శంకరంగా పేరు తెచ్చుకున్నదేమో కురుక్షేత్ర నాటకంలో సహదేవునిగా, వికర్ణునిగా, అర్జునునిగా, శ్రీకృష్ణునిగా, హరిశ్చంద్రుగా ఆశీస్సులందించిన వారేమో మహామహులు. శ్రీమతి లతాలక్ష్మి, ఎంఆర్ తిలకం, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బండారు షణ్ముఖ ఆంజనేయరాజు, డివి సుబ్బారావు గారు. ఇంకొల్లు వారిచే అభినవ బండారు, విజయవాడ వారిచే అభినయ హరిశ్చంద్ర వీరిని వరించిన బిరుదులు. పున్నూరులో డివి సుబ్బారావు గారి చేతుల మీదుగా 1985లో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో బుర్రకథా పితామహుడు నాజర్ గారి చేతుల మీదుగా సన్మానం.
1990లో విజయవాడ దగ్గరలోని పూలకంపాడులో పౌర సన్మానం, 1993లో అద్దంకిలో జడ్జి గారి చేత ప్రశంసా పత్రం, వైదన గ్రామ పెద్ద కొల్లూరు వెంకటరామయ్య గారిచే సువర్ణ కంకణ బహూకరణ వీరి నట జీవితంలో గొప్ప మైలురాళ్ళు. జానపద కళాపీఠం అద్దంకి వారు గుర్రం జాషువా స్మారక పురస్కారం వీరి నటనా విశ్వరూపానికి దక్కిన గౌరవం. వీరిలోని నటనాభినయాన్ని కళ్ళారా చూచి చెవులారా విని మృదు మాధుర్యభరితమైన కమ్మని గాత్రాన్ని విని వీరి ముఖంలో పలికించిన హావభావాలకు పులకించి సగౌరవంగా పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణుల ట్రస్ట్ పక్షాన వీరికి కళా పురస్కారం అందించడం కళామ తల్లిని గౌరవిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం. అభినందనతో రచన శ్రీ పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి, అధ్యక్షులు పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ అద్దంకి. శ్రీ డివిఎం సత్యనారాయణ గారు జ్ఞాపికను అందిస్తున్నారు. సభాధ్యక్షులైనటువంటి శ్రీ గాడేపల్లి దివాకర్ దత్ గారు పుష్పాలతో సత్కరిస్తున్నారు. ఏఏ కోటేశ్వరరావు గారు జ్ఞాపికను అందజేస్తున్నారు. పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పుట్టనరాజు దంపతులు ఇద్దరు కూడా నగదు పురస్కారం 5,000 రూపాయలు, నగదు పురస్కారం 5,000 రూపాయలు శ్రీ ఆంజనేయరాజు గారిని అందజేస్తున్నారు. జానపద కళాపీఠం అద్దంకి వారు శ్రీ యు దేవపాల గారు పుష్పాలతో సత్కరిస్తున్నారు. అద్దంకి నాగేశ్వరరావు గారు వచ్చి సహ కళాకారుణ్ణి పుష్పాలతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి, రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షుడు చప్పటి వీరయ్య గారు పుష్పాలతో సత్కరిస్తున్నారు. కార్యదర్శి మురళీ సుధాకర్రావు గారు జ్ఞాపిక అందజేస్తున్నారు. రోటరీ క్లబ్ ట్రెజరర్ మలాజ్ శ్రీనివాసరావు గారు అభినందనలు తెలుపుతున్నారు. మొన్న అష్టావధానంలో పులుసు అన్నపర్ణ గారిని పిలిపించి చక్కటి అవధాన ప్రక్రియను అద్దెకి పరిచయం చేసినటువంటి గాడేపల్లి దివాకర్ దత్ సూచన అధ్యక్షులు వారు మిద్దెపోయిన ఆంజనేయరాజు గారిని సత్కరిస్తున్నారు. శ్రీ వారణాసి రఘురామ శర్మ గారు మిద్దెపోయిన ఆంజనేయులు గారిని, వారు కూడా ప్రముఖ కళా రంగ సంస్థ వారే. ఈ సందర్భంగా వారిని చిన్న పురస్కార సందర్భంగా వారిని గౌరవించుకుంటున్నారు. చంద్రుడికో నూలిపోవులాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అభిమానాన్ని వ్యక్తీకరింపు చేసుకుంటున్నారు. ధన్యవాదాలు. అన్నమేని వెంకటరావు గారు, అలానే రఘురామ శర్మ గారు, వీరందరూ కూడా అద్దంకి అనగానే ఒక గొప్ప లెజెండ్స్ లాగా ఏదో ఒక రంగం, ప్రతి ఒక్క రంగంలో కూడా ప్రముఖులైనటువంటి కీర్తించబడుతూ ఉన్నారు. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం అధ్యక్షత వహించి చక్కగా
సాహిత్య అధ్యక్షులు దక్షులు శ్రీ దివాకర్ దత్తు గారికి ఆంజనేయులు గారు చాలా వాటి అభినందన తెలియజేస్తున్నారు. చక్కని వాయిస్ భగవద్దత్తం, మాట్లాడటం అనేది భగవద్దత్తం. ఇంతటి దక్షతతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి నటరాజు విగ్రహాన్ని నటరాజ పంచలోహ విగ్రహాన్ని శ్రీ దేవపాలన గారు ప్రేమపూర్వకంగా మనపూర్వకంగా అందిస్తున్నారు. కరపత్రం చూసి కరపత్రం మీద నటరాజు సెలెక్ట్ చేసినటువంటి విగ్రహం శర్మ గారికి కొన్ని సందర్భంగా థ్యాంక్ యూ. సంగీతము సాహిత్యం అన్నిటికి కూడా నటరాజే ఆయన అందే. అలానే ఈ కార్యక్రమం మంచి గాత్రాన్ని కూడా మంచి వాయిద్యం ఉండాలి. వెంకటకోట గారు ఒంగోలులో పిలిపించేసి మన అద్భుతంగా మరి ఆంజనేయరాజు గారి పద్యాలను మనం హాయిగా వినేందుకు ఉళ్ళంతా ఒకసారి ఏదో ఒక సంభవపరిచేటువంటి విధంగా వారు హార్మోని వాయించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత నేను కూడా హార్మోనితో టచ్ లేదు అయినప్పుడు కూడా నా పద్యాలు కూడా ఆయన వాయించారు. సంతోషం. ఇప్పుడు సారు మా దేవపాల మాస్టర్ కోరికపై ఓ పద్యం పాడతారు. దీంతో కార్యక్రమం పూర్తవుతుంది. సత్యకీర్తి ఇది ప్రశాంతమైన పుణ్యాశ్రమ ప్రాంత భూమి. ఇందు వేట గడంగ రాదు, ఎనుకలను దూరముగా పోయి వేటాడమను. వనవాసం వ్రత కర్మటోత్తమ భువనవాహేతి నాదల్లదే. మన జన్మలు ధన్యమైనది. వనవాసం వ్రత కర్మటోత్తమ భువనవాహేతి నాదల్లదే. అచట సత్యకీర్తి వసంత సమయశ్రీ ఇప్పుడు పాడిన పద్యం ఫస్ట్ హరిశ్చంద్రుడు ఫస్ట్ సీన్లో ప్రథమంగా పాడే పద్యం అనేది. విశ్వామిత్రుడు ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు హరిశ్చంద్రుడు. అక్కడ వ్రతం జరుగుతుంది, యజ్ఞం. ఆ యజ్ఞం చూసి ఆ శబ్దం అంతా చెవులు పడి హరిశ్చంద్రుడు చంద్రమతికి లోహితాసుడికి నక్షత్రుడికి ఇప్పుడు పాడిన పద్యం. తర్వాత అరణ్యశీల్లోకి వెళ్ళిపోతున్నామండి. దేవి రాణివాసము భోగములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యములకి ఇంటి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరము ఈలాంటి దీర్ఘయాత్రల చే నలంగ చేసిన నన్ను నేనేమని నిందించుకొందును ఏనాడు నడచినావు సలలిత ఆరామ శ్రీవలలి కాటి ఏనాడు తలసూపితి ప్రచండములకు అలగు మాణిక్య కాని
చెవి చేర్చి క్రూర మృగరుతులు చెట్టుల చింత ధన్యవాదాలు. 8-10 వయసులో దాదాపు కూడా కొంచెం కూడా తగ్గలేదు. మరి ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అద్భుతంగా విజయప్రదం చేసినటువంటి మా మిత్రుడు సోర్మిత్రుడు దత్తు గారికి, ఇవాళ అద్భుతంగా వారిని ఆవిష్కరించినటువంటి రఘురామ్ శర్మ గారికి, చక్కగా వారి గురించి పరిచయం చేసినటువంటి మిత్రులందరికీ నమస్తే తెలియజేస్తూ జాతీయ గీతంతో క్లోజ్ చేస్తున్నాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగ, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद.